ఎన్టీఆర్ గాడ్ భగవత్ స్వరూపుడైన శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ జన్మలో ఆయన రామారావుగా జన్మించి ఆ మాతాపితృలకు ఎంత ఇష్టపూర్వకమైన పుత్రుడు జన్మించినాడో శ్రీయుత రామారావు గారు, అలనాటి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున బస్వతారక ఆసుపత్రిని నిర్మాణం చేసి కొంత లక్షలాది జనానికి ఆయన సేవ చేస్తూ వారి ఆరోగ్యాలు కాపాడుతూ చికిత్స ఇస్తున్నటువంటి మహానుభావుడు. రాముడు ఎవరో కృష్ణుడు ఎవరో ఏ స్వరూపంలో ఉంటారో ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈ యుగంలో రామారావు గారు దేవతలను చూపించి ఇంత పెద్ద ఎత్తున ఒక ఆసుపత్రిని నిర్మాణం చేసి తన పుత్రుడైనటువంటి బాలకృష్ణకు అందజేసి ఈ ఆసుపత్రిని ఇంత పెద్ద ఎత్తున చేయించి కాపాడుతూ జనాల్ని కాపాడుతున్నటువంటి మహానుభావుడు శ్రీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. ఇంత పెద్ద ఆసుపత్రి నిర్మాణం చేసి ప్రజలను కాపాడుతున్నాడు మహానుభావుడు. దేవలోకంలో, స్వర్గలోకంలో, ఏ లోకంలో ఉన్నాడో లేక ఈ కలియుగ దైవం అన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మెడలో హారమై ప్రతి నిత్యము ఆయన మెడలో ఉంటున్నాడు. జన్మ సార్థకం చేసుకొని పునర్జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఆయన జన్మ రావాలి, ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలి. ఎంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసినటువంటి ఈ ఆసుపత్రి హైదరాబాద్లోని బస్వతారక ఆసుపత్రి నిర్మాణం చేసి ప్రజలకు దగ్గరగా సిటీలోనే ఇంత పెద్ద ఎత్తున ఈ ఆసుపత్రి నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు నటుడు బాలకృష్ణ తన తండ్రి పేరు నిలబెడుతూ ఈ యొక్క ఆసుపత్రి దేవాలయం, ఆసుపత్రి అంటే దేవాలయము, ఈ యొక్క దేవాలయంలో ఎంతోమంది భక్తులు వచ్చి ఆ యొక్క రామారావు అంటే శ్రీరామచంద్రుడిగా భావిస్తూ శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబూర శంకరీత నిరంతరం మంగళమాతే. ఈ యొక్క మంత్రం దేవుడి తర్వాత అసలు దేవుడు ఎట్లా ఉన్నాడో తెలియదు, కానీ ఆ దైవస్వరూపాన్ని రాముణ్ణి, కృష్ణుణ్ణి, మరి రావణ బ్రహ్మను చూపించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరు నిలబెడుతూ బస్వతారక ఆసుపత్రిని కాపాడుతూ ప్రజలను కాపాడుతున్నటువంటి బాలకృష్ణ కూడా ఆయురారోగ్య భగవంతుడు మంచిగా చూడాలని కోరుతూ శతమానం భవతు శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. బాలకృష్ణ ఆయన కుటుంబము అందరూ కూడా చల్లగా ఉండాలని భగవంతుని కోరుతూ దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్యమస్తు.